తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలో రైతులకు సబ్సిడీ వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా రైతులకు వేరుశనగ విత్తనాలు అందజేశారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ, నాడు అన్న రామారావు చెప్పిన బాటలో నేడు చంద్రబాబు పయనిస్తూ రైతులే దేవుళ్లుగా పాలన సాగిస్తున్నారన్నారు. రోడ్ వర్క్ స్టార్ట్ చేయమన్నా వాళ్ళకి శాంక్షన్ అయింది కూడా రామాపురం వరకు అంటే నేను ఏదో ఫండ్స్ తెచ్చిస్తా, కట్ట కింద రాయచౌ కట్ట వరకు రోడ్డు ఏమని చెప్పా, అది కూడా వారంలో కంప్లీట్ అవుతుందని కూడా సభలో తెలియజేస్తున్నాను. ఎందుకంటే వర్షాకాలం టూ వీలర్లో చెరుకు వర్షం చూస్తూ కన్నలో పెడితే ఫ్యామిలీ కానీ ఎవరు కానీ కింద పడ్డారంటే గుంతల్లో ప్రాబ్లం కాబట్టి అది కూడా చేస్తున్నాను కూడా సభలో కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటున్నాను. జరిగింది ప్రపంచంతో 83లో. దానికి కారణం రైతులే. దాని తర్వాత 1985లో తిరిగి రెండోసారి ముఖ్యమంత్రి రామారావు గారు రైతులకి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు కర్షక పరిషత్ అనేది ఒకటి పెట్టి దాని సింగిల్ విండోలకు అనుసంధానం చేస్తూ ఆ కర్షక పరిషత్ ద్వారా కూడా రైతులు ఆదుకోవాలన్నాడు. ఆ కర్షక పరిషత్ చైర్మన్ కూడా ఆనాడు ఈనాటి ముఖ్యమంత్రి 4వ సారైన మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కర్షక పరిషత్ చైర్మన్.